సిమెంట్, ఇనుము లేకుండా అయోధ్య రామాలయాన్ని నిర్మాణించారు. ఆ రాయికి అంత ప్రత్యేకత ఏముందో తెలుసుకుందాం. భారతదేశంలోని హిందువులంతా దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం, అక్కడ రాముల వారి ప్రతిష్టాపన గురించి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ జనవరి 22న ఆ కళ నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా రాముడి విగ్రహం అయోధ్యలో ఒక చిన్న గుడారంలో ఉండిపోయింది. ఇప్పుడు కొత్తగా నిర్మించిన అయోధ్య ఆలయంలో విగ్రహం ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత వైశిష్ట్యం కలిగినది. దీని నిర్మాణంలో ఇనుము, సిమెంటు వంటివి ఏవీ ఉపయోగించలేదు. కేవలం రాతితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. రామమందిరం నిర్మాణంపై సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామాంచల ప్రదీప్ కుమార్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, రామాలయం మొత్తం రాయిని ఉపయోగించి నిర్మించాం. ఇది శాశ్వతంగా నిలిచిపోవాల్సిన కట్టడం. ఇనుముని ఉపయోగిస్తే అది తుప్పు పట్టే ఆస్కారం ఉంటుంది. అంతేకాక భూకంపాలు వంటి తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలని కూడా ఆలయం తట్టుకోవాలి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పుకొచ్చారు. ఎన్నాళ్ళైనా చెక్కు చెదరని గులాబీ రాయి రామమందిర నిర్మాణానికి ప్రత్యేకమైన రాయి, అందుకే దానిని వినియోగించాము అన్నారు. రాళ్లను ప్రత్యేకమైన గాడిలో కత్తిరించి జోడించారు. ఇలా జోడించేందుకు కూడా కాంక్రీటుని వాడలేదు. రామాలయ నిర్మాణానికి వాడిన గులాబీ రంగు రాయి అంతా కూడా రాజస్థాన్లోని భరత్వాపూర్ గల బన్సీ పహార్పూర్ నుండి తీసుకువచ్చారు. ఈ గులాబీ రాయి జీవితకాలం చాలా ఎక్కువ. అంతేకాదు, ఈ రాయి చాలా దృఢమైనది కూడా. ఈ రాయితో గుడిని నిర్మించేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఇక్కడ రామాలయ నిర్మాణం చేపట్టాలి అని అనుకున్న తర్వాత పునాది వేయటానికి ముందు భూపరీక్షలో ఆలయం కింది భూమి చాలా వదులైన ఇసుకతో ఉన్నట్లు కనుగొన్నారు. భారీ నిర్మాణానికి అనువైన భూమి కాదు. ఈ సమస్య పరిష్కారానికి సిబిఆర్ఐ, నేషనల్ జియోలాజికల్ సర్వే, ఐఐటి ఢిల్లీ, గౌహటి, చెన్నై, రూర్కీ, ముంబై, ఎల్ఎన్టీ వంటి నిపుణులంతా కలిసి పరిష్కారం కోసం అన్వేషించారు. 6 ఎకరాల అయోధ్య ఆలయ భూమి నుండి 14 మీటర్ల మేర ఇసుకని తొలగించారు. తరువాత రోల్డ్ కాంపాక్ట్ అనే ప్రత్యేక కాంక్రీటు మిక్స్తో 56 పొరల పునాది రాళ్లని సిద్ధం చేసి ఓపెన్గా ఉంచారు. అవి చివరకు రాయిగా మారతాయి. ఈ రాళ్ళు పునాదిగా ఉపయోగించారట. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఈ విషయాలని మీడియాకి పూర్తిగా వివరించారు. అయోధ్య రామాలయం నాగర శైలి పద్ధతిలో నిర్మించారు. ఈ శైలిలో ఇనుముని ఉపయోగించరాదు. ఉత్తర భారతదేశంలోని 3 నిర్మాణ పద్ధతుల్లో ఇది కూడా ఒక పద్ధతి. ఈ పద్ధతి నిర్మాణాలు వింధ్య, హిమాలయ పర్వత మధ్య ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఖజురహో, సోమనాథ్ ఆలయం, కోనార్క్ సూర్య దేవాలయం ఈ నిర్మాణ శైలిలో నిర్మించిన కట్టడాలే.